వెస్ట్ బెంగాల్లోని ఒక డాక్టర్ యొక్క రేప్ మర్డర్ ఉదంతంలో ఇనీషియల్గా సస్పీషియస్ డెత్ అన్యాచురల్ డెత్ అనేటువంటి సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే సబ్సిక్వెంట్గా సెక్షన్ 64 అలాగే సెక్షన్ 103 అంటే రేప్ అండ్ మర్డర్ అనేటువంటి అఫెన్సెస్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా గ్యాంగ్ రేప్ అంటూ జరిగిందనే నిర్ధారణకు వస్తే ఒక ఆల్టరేషన్ మెమో ద్వారా సెక్షన్ 70 ఆఫ్ బిఎన్ఎస్ అలాగే సెక్షన్ 103 గ్యాంగ్ రేప్ కమ్ మర్డర్ కింద సెక్షన్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. గ్యాంగ్ రేప్ అనేటువంటి అఫెన్స్కి కొత్త క్రిమినల్ చట్టంలో మినిమం 20 years మ్యాక్సిమం డెత్ పెనాల్టీ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అలాగే మర్డర్ అనేటువంటి అఫెన్స్ నిమిత్తం డెత్ పెనాల్టీ లేదా లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఇక్కడ గ్యాంగ్ రేప్ జరిగినా జరగకున్నా సరే నిందితునికైతే ఖచ్చితంగా మరణశిక్ష అనేటువంటి